హలో అండి. అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్‌కి స్వాగతం. సో, మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. నెక్స్ట్ అలాగే గూగుల్ క్లాస్ రూమ్ గురించి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. ఓకే. సో, ఇలా ఉంటుంది చూడండి. ఫుల్ కోర్స్ ఆన్ వేదిక్ మ్యాథ్స్ ఆన్ యూట్యూబ్. సో, ఇది మన గూగుల్ క్లాస్ రూమ్ అన్నమాట. నేను డైలీ ఏదైతే టాపిక్ జరుగుతుందో ఆ టాపిక్ వీడియో అండ్ పీడిఎఫ్ అండ్ దాంతో పాటు హోంవర్క్ అనేది మీకు ఎప్పటికప్పుడు నేను గూగుల్ క్లాస్ రూమ్ లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఉన్నది చూడండి, ఫ్రమ్ క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేసి క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అలా క్లాస్ 11 వరకు. ఓకే, నిన్న జరిగిన క్లాస్ 11 కదా, అక్కడ వరకు. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు అందులో ఆ వీడియో యూట్యూబ్ లింక్ కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే ఆ క్లాస్ పీడిఎఫ్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ లో క్లాస్ చూస్తూ అయినా కంపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్ క్లాస్ చూసాక కూడా ఆ పీడిఎఫ్ అనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీకు ఎప్పటికప్పుడు హోంవర్క్ అనేది అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇలా. సో హోంవర్క్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అప్ టు 12. సో ఇప్పటివరకు అయితే ఇది ఇచ్చాను. ఇంకా మల్టిప్లికేషన్స్ మీద ఏమి ఇవ్వలేదు. అండ్ జనరల్ ఎడిషన్స్ అండ్ జనరల్ సబ్ట్రాక్షన్స్ మీద కూడా ఇంకా హోంవర్క్ అనేది ఇవ్వలేదు అనమాట. సో ఇది లాస్ట్ వీక్ ఏదైతే కంటెంట్స్ జరిగాయో అంతవరకు ఇచ్చిన హోంవర్క్ అనమాట. ఓకే. సో గూగుల్ క్లాస్ రూమ్ లింక్ అనేది మీకు కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. దాని మీద క్లిక్ చేసి దీంట్లో ఈ క్లాస్ రూమ్ లో జాయిన్ అయిపోండి. ఓకే రైట్, మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. యా, నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్ మల్టిప్లికేషన్ బై సిరీస్ ఆఫ్ వన్స్. ఓకే, మల్టిప్లికేషన్ బై సిరీస్ ఆఫ్ వన్స్. అలా సిరీస్ ఆఫ్ వన్స్ లో సిరీస్ ఆఫ్ వన్స్ లో ఫస్ట్ ఒకటే 1 ఉంటుంది అంతేనా. దాని తర్వాత 2 1s, దాని తర్వాత 3 1s. సో ఒకటే 1 గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎనీ నంబర్ ఇంటూ 1 విల్ బి ద సేమ్ నంబర్. 11 గురించి నిన్న డిస్కస్ చేసాం, 111 గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు 4 1s చూద్దామా. ఓకే, సో నిన్న జరిగిన టాపిక్స్ ఏంటంటే ఎక్సర్సైజెస్ ఏంటంటే ఇది జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏమో వితౌట్ ఎనీ క్యారీ లేకుండా ఎలా, విత్ 11 మల్టిప్లికేషన్. సో విత్ క్యారీ 11 మల్టిప్లికేషన్ ఎలా, అలాగే ట్రిపుల్ డిజిట్ ఇంటూ 11 వితౌట్ క్యారీ, ట్రిపుల్ డిజిట్ ఇంటూ 11 with carry. Okay, after that we started with the 111. Okay, any number you take any number into 111 without any carry ila and with carry ila. So now we are going to see multiplication by 4 ones. Okay, John. Yeah, multiplication by 4 ones gurtunda nina process. First 1 digit, ఆ తర్వాత 2 digits, ఆ తర్వాత 3 digits, ఆ తర్వాత 4 digits. ఎందుకని ఇక్కడ ఇట్ ఈస్ అ సిరీస్ ఆఫ్ 4 ones కదా, అందుకని 4 digits మల్టిప్లికేషన్. 4 digits వచ్చే వరకు ఫస్ట్ నుంచే కంటిన్యూ చేయాలి. వన్స్ ఆఫ్టర్ రీచింగ్ 4 digits రీచ్ అయ్యాక ఆ 1 అనేది వదిలేసేయండి. మళ్ళీ ఆ తర్వాత 4 digits తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఈ డిజిట్ తీసేయండి, నెక్స్ట్ 4 digits, ఆ తర్వాత ఈ డిజిట్ తీసేయండి, నెక్స్ట్ 4 digits. అలా ఎండ్ వరకు కంటిన్యూ చేయాలి. మళ్ళీ లాస్ట్ లో 4 digit, 3 digit, 2 digit, 1 digit అలా. ఓకే, చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 1 + 2 3, 1 + 2 + 3 4, 1 + 2 + 3 + 4 7. సో విత్ దిస్ 4 digits రీచ్ అయిపోయాం 1 లేకుండా. 2 + 1 + 3 + 1 ఎంత 8. సో 2 ని ఇగ్నోర్ చేయండి. 1 + 3 + 1 + 0 5. సో ఇప్పుడు 5 ని ఇగ్నోర్ చేయండి, సారీ 1 ని ఇగ్నోర్ చేయండి. 3 1 0 1, 3 1 0 1 means 5 again. సో 3 ని తీసేయండి. 1 0 1 5 7, 1 ఇగ్నోర్ చేయండి. 0 1 5 1 7 again. సో 0 ని ఇగ్నోర్ చేయండి. 1 5 1 2, 1 5 1 2 9. సో 1 ఇగ్నోర్ చేయండి. 5 1 2 1, సో 5 1 2 1 is again 9. సో 5 ఇగ్నోర్ చేయండి. 1 2 1 2 ఎంత 6.
1 ఇగ్నోర్ చేయండి, 2 1 2 1 అగైన్ 6, 2 ఇగ్నోర్ చేయండి, 1 2 1 3 1 2 1 3 7, 1 ఇగ్నోర్ చేయండి, 2 1 3 0 6, 2 ఇగ్నోర్ చేయండి, 1 3 0 1 5, 1 ఇగ్నోర్, 3 0 1 0 4, 3 లేకుండా 0 1 0 2 3 without 0 1 0 2 1 4 without 1 0 2 1 0 3 without 0 2 1 0 6 2 1 0 6 is 9. సో అయిపోయిందండి, ఇక్కడ తోటి డిజిట్స్ అయిపోయాయి. ఆ తర్వాత 3 డిజిట్స్ 1 0 6 7, ఆ తర్వాత 2 డిజిట్స్ 0 plus 6 6 అండ్ ఆ తర్వాత 1 digit that is 6. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో దిస్ మచ్ బిగ్గర్ క్యాలిక్యులేషన్. సో మీరే గమనించవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఎంత టైంలో చేశానండి. ఎస్ ఆర్ నో? సో వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ది ఆన్సర్ ఇన్ జిఫీ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రైట్? సో ఇది కొంచెం పర్లేదండి, ఎందుకని వితౌట్ ఎనీ క్యారీ, ఎక్కడ మీకు క్యారీ అనేది రాలేదు. సో మరి క్యారీ వస్తే ఎలా అంటే, క్యారీ వచ్చినా పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. ఎలా చేద్దాం? 2 నెక్స్ట్ 2 plus 5 7, 2 plus 5 plus 4 11 1 1, 2 plus 5 plus 4 plus 7 18 1 8. ఓకే, సో 2 ని ఇగ్నోర్ చేయండి, 5 plus 4 9 plus 7 16 plus 8 16 plus 8 is 24, 2 and 4 here. So 5 ని ఇగ్నోర్ చేయండి, 4 7 8 5 4 7 11 8 19 plus 5 24 again. So 2 4 4 ఇగ్నోర్ చేయండి, 7 8 5 4 7 8 15 20 24 again 2 4 7 ఇగ్నోర్ చేయండి, 8 5 4 6 8 5 4 6 23. So 2 and 3 here, 8 ని ఇగ్నోర్ చేయండి, 5 4 6 6 5 4 9 6 15 21. So 2 and 1 5 ఇగ్నోర్ చేయండి, 4 6 6 2 10 18. సో 1 and 8 ఇక్కడ 4 ఇగ్నోర్ చేయండి, 6 6 2 4. సో 18 1 and 8 ఇక్కడ 6 ఇగ్నోర్ చేయండి, 6 2 4 0 అగైన్ 18 సారీ 12 1 and 2 ఇక్కడ 6 ఇగ్నోర్ చేయండి, 2 4 0 2 2 4 0 2 is 8 సింగిల్ డిజిట్. ఓకే, 2 ని ఇగ్నోర్ చేయండి, 4 0 2 1 7 సింగిల్ డిజిట్, 4 ఇగ్నోర్ చేయండి, 0 2 1 3. సో హౌ మచ్? 6 0 ఇగ్నోర్ చేయండి, 2 3 సారీ 2 1 3 6 2 1 3 6 is 12 1 and 2 2 ఇగ్నోర్ చేయండి, 1 3 6 5 1 3 6 5. సో 15 1 and 5 ఇక్కడ తోటి డిజిట్స్ అయిపోయి. నెక్స్ట్ 3 డిజిట్స్ 3 6 5 14 6 and 5 11 and lastly 5. So just write the answer. Yes, see, writing the answer 5 1 5 6 3 7 7 8 2 9 9 2 5 6 6 6 0 3 8 2. This is the answer. సో దీన్ని చదవడానికి కూడా వీళ్ళనంత పెద్ద నెంబర్ అన్నమాట, అవునా? సో రైట్, సో దిస్ మచ్ బిగ్గర్ క్యాలిక్యులేషన్స్ ఇన్ జస్ట్ 10 seconds or 15 seconds, రైట్? నెక్స్ట్, సో నేను అనుకున్నా ఈ పాయింట్ ఏంటంటే, అది ఎనీ నంబర్, ఏదైనా ఒక నంబర్ ఇంటూ 1 1 1 1 సిరీస్ ఏనా? సో ఎనీ నంబర్ ఇంటూ 2 సిరీస్ కూడా ఉండొచ్చు కదా, 3 సిరీస్ కూడా ఉండొచ్చు కదా, అలా 4 సిరీస్ ఉండొచ్చు, 5 సిరీస్ అప్ టు 9 సిరీస్ ఏదైనా ఉండొచ్చు అనమాట. సో అలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. విల్ స్టార్ట్ విత్ 2 సిరీస్. సి బై 2 సిరీస్ మల్టిప్లికేషన్ బై 2 సిరీస్. 2 సిరీస్ లో కూడా ఫస్ట్ ఒక 2 తీసుకోవడం వల్ల పెద్దగా ఇది లేదనమాట. ఇది మనం చూసాం ఆల్రెడీ, హౌ టు డబుల్ 234, అవునా? ఒక 2 తీసుకుంటే 2 2s నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అంటే 22 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, మరి ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? ఎస్, చూడండి, 234 into 11 చేయడం ఈజీనా? ఈజీ అయితే దానికి ఇంటూ 2 చేయండి వచ్చిన ఆన్సర్కి. అగైన్ ఎలా అంటే, ఈ 22ని మనం 11 into 2గా స్ప్లిట్ చేస్తాం. ఓకే,
సో యాజ్ యూజువల్ గా మన 11 టెక్నిక్ అనేది అప్లై చేయండి. ఫర్ ద రిజల్ట్ వచ్చిన రిజల్ట్ కి మళ్ళీ ఇంటూ 2 చేయండి అంతే. ఎక్స్ట్రా చేయాల్సిన పని అదొకటి. ఓకే, చూడండి చేస్తున్నాను. 2 2 + 3 5 3 + 4 7 అండ్ లాస్ట్ కి 4. సో దీనికి ఇంటూ 2 చేయాలి. డబుల్ ఆఫ్ దిస్ వన్. ఓకే, 2500 double is 5000, 70 double is 140, 5000 140, and 4 is 8, 5148. That's the answer. Okay, డబులింగ్ ఆల్రెడీ చూసామండి. డబులింగ్ టెక్నిక్ అనేది ఇంటూ 2 టెక్నిక్ అనేది చూసాం మధ్యలో మన క్లాస్ 8 ఆర్ క్లాస్ 9 సంథింగ్. ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి. హౌ టు మల్టిప్లై బై 2. ఓకే, నెక్స్ట్ we'll see one more example. See, number size కొంచెం పెరిగింది, పర్లేదు. సో we have to split this number into 11 into 2. Okay, so first multiply this number by 11, after that into 2 చేయండి. చూడండి, ఫస్ట్ 11 తో మల్టిప్లై చేయాలి. 2 2s కాబట్టి 2 numbers at a time అన్నమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ as it is 2. నెక్స్ట్ 2 + 5 7, 5 + 4 9, 4 + 1 5, 1 + 3 4, 3 + 6 9, 6 + 2 8, 2 + 1 3, 1 + 8 9, 8 + 2 10, and this is 7. Sorry, 2 + 7 9, and lastly 7. So now the answer is 2 7 9 5 4 9 8. సో ఇక్కడ ఎంత ఉంది 4 వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ క్యారీ కదా, సో నెక్స్ట్ 0 0 9 7. సో విత్ దిస్ మల్టిప్లికేషన్ బై 11 is over. ఓకే, నౌ డబుల్ దిస్ నంబర్. ఇప్పుడు ఈ నంబర్ ని డబుల్ చేయండి. ఓకే, హౌ టు డబుల్ దిస్? సి అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్. ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్తున్నాను చూడండి. ఇందాక నెంబర్ అంటే కాస్త పర్లేదండి, 2500 సంథింగ్ ఎంతో ఉంది కాబట్టి ఈజీగా చేసేసాం. సో ఇంత పెద్ద నంబర్ ని అలా ఆ వేలో చేయడం అనేది కొంచెం టైం వేస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ అలా చేయొచ్చు అనేది చూడండి. ఇంటూ డబుల్ అనేది ఇంటూ 2 అనేది, సపోజ్ 689 ఇంటూ 2 చేయాలనుకోండి. దిస్ ఇస్ ద జనరల్ మల్టిప్లికేషన్ టెక్నిక్. 2 6 12, నెక్స్ట్ 2 8s how much 16, 1 and 6 here. So 2 9s 1 and 8 here. దాని తర్వాత బ్యాలెన్స్ చేయండి. ఓకే, 1 3 7 8. రైట్, సేమ్ అదే ఇక్కడ చేస్తున్నాను చూడండి. 2 2s 4 14 18, నెక్స్ట్ 10 8 9 సారీ 18 16 8 0 0 18 and 14. సో బ్యాలెన్స్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. 5 5 9 0 9 9 6 8 0 1 9 4. That's the answer. Okay, so this is the way. So into 11 చేయాలి యాజ్ యూజువల్ గా. నిన్న క్లాస్ లో చూసినట్టుగా into 11 చేయాలి, దాని తర్వాత into 2 చేయాలి. ఓకే, అదర్వైజ్ into 2 and into 2 చేయడం అనేది కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది, దీనికంటే ఎక్స్ట్రా టైం పడుతుంది అలా. నెక్స్ట్ చూడండి, ఇంకొంచెం నంబర్ సైజ్ పెరిగింది. ఓకే, ఇట్ ఈస్ 2 2s. సో కాబట్టి 11 into 2, ఫస్ట్ 11 తో మల్టిప్లై చేద్దాం, దాని తర్వాత 2. ఓకే, 5 12 15 12 6 8, నెక్స్ట్ 15 10 1 5 13, నెక్స్ట్ 12 10 and lastly 9. So after balancing, balance చేసాక ఎంత వస్తుందండి? 6 3 6 2 6 9 6 0 1 6 4 3 0 9. Now this number multiply by 2. Okay, so now its multiplication is, this is 12 6 12 4 12 and 18 12 0 2 12 8 6 0 and 18. Now the answer is
12725 3920 3287 sorry 328618. That's all. That is the answer. Okay, so this is the way to multiply by series of 2s. Series of 2s lo 2 2s e chusam. If it is 3 2s, okay, 3 2s iste, so actually ఎన్ని 2s ఇచ్చినా ఇదే ప్రాసెస్ అండి. ఇది మీరు చేయొచ్చు. సో వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి ఫస్ట్, దాని తర్వాత సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ 1 డిజిట్ 2, దాని తర్వాత 2 డిజిట్స్ 6, దాని తర్వాత 3 డిజిట్స్ సో 7, సో క్యాన్సిల్ 2, 4 + 1 + 5 10, okay 10. Next 1 + 5 + 6 12, 5 + 6 + 3 ఎంత 14, 6 + 3 + 7 16, 3 + 7 + 8 18, 7 + 8 + 5 20, 20 correct na 20, 8 + 5 + 4 17, 5 + 4 + 1 10, 4 + 1 + 2 7, 1 + 2 + 5 8, 2 + 5 7, and lastly 5. Okay, so if you balance this 2 6 8 1 3 4, so actually 7 but next carry kuda vastundi kabatti 8 0 1 8 0 7 8 7 5. Now multiply this number by 2. Okay, 111 అయిపోయిందండి. సో 111 into 2 కదా, 111 into 2 లో 111 చేసేసాను కాబట్టి into 2 ఇప్పుడు చేస్తాను అన్నమాట. సో into 2 చేయండి. 4 12 16 2 6 8 16 0 2 16 0 14 16 14 and 10. So now balance 5 3 6 2 6 9 6 0 3 6 1 5 7 5 0. That's the answer. Okay, yeah, you practice more number of questions on 2 series. Next we'll see 3 series, multiplication by 3 series. So 3 series 4 series 5 series ఇంకా అన్ని అంతేనండి. ఫస్ట్ మల్టిప్లై బై 1 series మీన్స్ 11 కానీ 111 కానీ 4 1s కానీ చేయండి. ఆ తర్వాత 2 series అయితే into 2 చేయండి, 3 series అయితే into 3, 4 series అయితే into 4 అని. ఓకే, సో శాంపుల్ కి ఇది ఒకటి చేస్తున్నాను 3 series లో చూడండి. యా ఫస్ట్ means it is into 11 into 3. So first అయితే into 11 కామన్ కదా, ఫస్ట్ టేక్ ఫస్ట్ డిజిట్ 1, 1 + 4 5, next 4 + 5 9, 5 + 2 7, 2 + 3 5, 3 + 6 9, 6 + 5 11, 5 + 1 6, 1 + 2 3, 2 + 4 6, 4 + 5 9, and 5 + 3 8. Okay, so దీన్ని బ్యాలెన్స్ చేస్తే 159760 163698. సో దీనికి into 3 చేయాలి. ఓకే, into 3 ఎలా, సేమ్ ప్రీవియస్ మెథడ్. సో 3 1s 3, so this is 15, this is 27 21 18 0 3 18 9 18 27 and 24. So now balance these numbers. ఈ numbers ని balance చేయండి. చెప్పండి 490 and ఇక్కడ 11, this is 9 4 0 8 2 9 7 and 4. That's all. That's the answer. Okay, so this is multiplication by series of 3 series. సో ఇంకా నేను ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏం తీసుకోవట్లేదు. మల్టిప్లికేషన్ బై 666 అన్నా, మల్టిప్లికేషన్ బై 777 అన్నా, మల్టిప్లికేషన్ బై 888 అన్నా ఇదే ప్రాసెస్. సో మళ్ళీ మల్టిప్లికేషన్ బై 9 కి సపరేట్ మెథడ్ ఒకటి ఉంది, అది నేను చెప్తానండి.
ఓకే, మల్టిప్లికేషన్ బై 9 కి ఇంత లెంతీ కూడా లేకుండా, ఇంత ప్రాసెస్ కూడా లేకుండా డైరెక్ట్ గా సో ఆ నంబర్ చూసామా ఆన్సర్ రాసామా అన్నట్లు ఉంటుంది. ఆ సిరీస్ ఆఫ్ 9 నేను సపరేట్ గా తీసుకుంటాను. ఓకే, సో అప్ టు సిరీస్ ఆఫ్ 8 ఇంక ఇదే ప్రాసెస్ అనమాట. డూ 11 మల్టిప్లికేషన్, సిరీస్ ఆఫ్ 1s మల్టిప్లికేషన్, దెన్ 6. ఇక్కడైతే 111 into 7, ఇక్కడైతే 111 into 8. ఇది ప్రాసెస్. ఓకే, సో దిస్ ఇస్ ఓవరాల్. ఇదండి మొత్తం మీద సిరీస్ నంబర్ సిరీస్ మీన్స్ సిరీస్ ఆఫ్ నంబర్స్ మల్టిప్లికేషన్. ఏదైనా ఒక నంబర్ సిరీస్ తోటి, సిరీస్ ఆఫ్ 1s, సిరీస్ ఆఫ్ 2s, సిరీస్ ఆఫ్ 3s అలా మల్టిప్లై చేయడం అన్నమాట ఇది. రైట్, నెక్స్ట్ we're going to take an important and easy multiplication. Important and easy multiplication. See that multiplication by 5. Okay, multiplication by 5. Any number into 5. Any number into 5. అంటే యాక్చువల్ గా ఇంటూ 5 చేయకుండా ఆన్సర్ ఎలా రాయొచ్చు డైరెక్ట్ గా అనేది చూద్దాం. ఓకే, సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎనీ నంబర్, ఏదో ఒక నంబర్ తీసుకుంటున్నాను. 32కి ఇంటూ 5 చేయాలండి. ఓకే, 32కి ఇంటూ 5 చేయాలి. నేనేం చేస్తున్నా అంటే 32 ఇంటూ 5 ఉంది కదా, దీనికి ఇంటూ 2/2 చేశాను. ఏమైనా తేడా ఉంటుందా నంబర్లో? ఇంటూ 2/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 1 కదా, అంటే మనం దాన్ని ఏమి ఎఫెక్ట్ చేయట్లేదు కదా నంబర్ని. సో అప్పుడు చూడండి ఒకసారి, 5 2s వచ్చేస్తే ఎంత, 10, అంటే 10/2 కదా. సో ఏదైనా ఒక నంబర్ ఇంటూ 10 చేస్తే ఏమవుతుందండి, దాని పక్కన 0 వస్తుంది అంతే. 32కి ఇంటూ 10 చేశారనుకోండి 320 అవుతుంది, అంటే by2 అనమాట. అంటే ఏదైనా ఒక నంబర్ ఇంటూ 2 చేసే బదులు, ఏదైనా ఒక నంబర్ కి ఇంటూ 2 చేసే బదులు సింపుల్ గా ఒక 0 పెట్టేసి by2 చేయండి, సింపుల్ అనమాట. ఓకే, ఒక 0 పెట్టేసి డివైడెడ్ బై 2 చేయండి. ఓకే, రైట్. ఇది చూడండి 68. సో పక్కన 0 పెట్టేసి by2 చేయడమే. ఎంత, 3 times 4 times 0 యాజ్ యూజువల్, 0 యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసేయడమే. ఓకే, లేదా ఒక పని చేయండి, డివైడెడ్ బై 2 చేయండి. రిమైండర్ 0 వస్తే 0 పెట్టేసేయండి, రిమైండర్ 1 వస్తే 5 పెట్టండి. అంటే ఏదైనా ఈవెన్ నంబర్ కి మీరు by2 చేస్తే, ఎనీ ఈవెన్ నంబర్ by2 రిమైండర్ ఏమవుతుందండి, 0 అవుతుంది. ఎనీ ఆడ్ నంబర్ బై 2 రిమైండర్ ఏమవుతుందండి, 1 అవుతుంది. మీ రిమైండర్ 0 అయితే లాస్ట్ డిజిట్ 0 పెట్టేసేయండి, అండ్ మీ రిమైండర్ 1 అయితే లాస్ట్ డిజిట్ 5 పెట్టేసేయండి. ఓకే, సో రిమైండర్ 1 అయితే లాస్ట్ డిజిట్ 5 ఎందుకు వస్తుంది మళ్ళీ చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఈవెన్ నంబర్సే కాబట్టి డైరెక్ట్ గానే చేసేసేయచ్చు. ఓకే, లేదా ఇలాగేం చేసేసేయండి, సో 0 పెట్టేసి by2 చేసేయండి, అది బెటర్. 420/2 అంటే ఇంకా ఇంటూ 5 చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ అదే చేస్తున్నాం అనమాట. 420/2 చూడండి. సో 2 times 1 time 0, అదే ఆన్సర్. నెక్స్ట్ 360/2. 360/2 యా, ఇక్కడ ఎంత 36 అవునా, 18 అంటే 180. దట్స్ ది ఆన్సర్. నెక్స్ట్ 4260/2 ఎంత, 2 times 1 time 3 time and 0 as it is. నెక్స్ట్ 8.6 కి ఇంటూ 10 చేస్తే ఏమవుతుందండి, 8.6 ఉన్నా కూడా మీరు పక్కన 0 పెట్టకండి ఊరికే. ఓకే, ఇక్కడ పక్కన 0 పెడుతున్నాం అంటే దాని అర్థం ఏంటండి, 10 తో మల్టిప్లై చేసామని. ఓకే, 2 కి ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది, 2 పక్కన 0 వస్తుంది. ఓకే, అలా 8.6 కి ఇంటూ 10 చేస్తే పక్కన 0 రాదండి, ఆ పాయింట్ డెసిమల్ పాయింట్ అనేది ఇది జరుగుతుంది. ఓకే, 8.6 కి ఇంటూ 10 చేస్తే 86 అవుతుంది, అంటే ఈ డెసిమల్ పాయింట్ కాస్త ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఒక ప్లేస్. సో మీరు మల్టిప్లికేషన్ బై 10 చేస్తేనేమో ఇటువైపు రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, అదే డివైడెడ్ బై 10 చేస్తేనేమో లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఈ మల్టిప్లికేషన్ బై సిరీస్ ఆఫ్ లేదంటే మల్టిప్లికేషన్ బై బేస్ నెంబర్ అనేది మనం తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికి ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే మొత్తానికి ఈ క్వశ్చన్ ఏమవుతుందంటే 86/2 అవుతుంది. ఇంటూ 5 చేసే బదులు 86/2 అవుతుంది. సో 86/2 చేయడం చాలా ఈజీ. 4 times
3 times. So 43. (86 by 2 చేయడం అనేది చాలా ఈజీ. 4 times 3 times 43. ఓకే, నెక్స్ట్ చూడండి. 5.4 కి ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది? 54 అవుతుంది. సో 54 by 2. 54 by 2. సో చూడండి 2 times it is 2 2s are 4, 1 remainder 14 అవుతుంది. 7 times. So 27. That's all. That is the answer. Okay. Next. 4.68. యా, ఇక్కడ చూడండి. దీనికి ఇంటూ 10 చేశారనుకోండి, 4.68 ఇంటూ 10 చేస్తే ఏమవుతుందంటే ఈ డెసిమల్ పాయింట్ ఒక్క ప్లేస్ ఇట్ షిఫ్ట్ అవుతుంది అంతే. అంటే 4.68 కాస్త 46.8 అవుతుంది. ఓకే, మరి 46.8 కి బై 2 చేయడం ఈజీనే. పాయింట్ ఎలా ఉందో అలాగే పెట్టేసేయండి. 2 2s are 4, 2 3s are 6, point as it is, and 2 4s are 8. ఓకే, సో 2 3 4. యాక్చువల్లీ అది డివిజనే, కానీ మనం మల్టిప్లికేషన్ తో చూస్తున్నామండి. ఓకే, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8 ఇలా మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి. 0.66 కాస్త మీరు 10 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ పాయింట్ ఇటువైపు షిఫ్ట్ అయిపోయి 6.6 అవుతుంది. సో 6.6 కి ఇంటూ 5 చేయడం అంటే 0.66 కి ఇంటూ 5 చేయడం అంటే 10 by 2 అనమాట. 10 చేసేసాం కాబట్టి by 2 చేయడం అంతే. సో by 2 ఎంత ఆన్సర్ చూడండి. 2 3s are 6, పాయింట్ యాజ్ ఇట్ ఈస్ గా 2 3s are 6. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత? 3.3. సో ఇంటూ 5 చేయడం అర్థమైంది కదా. మల్టిప్లికేషన్ బై 5 ఈజ్ వెరీ ఈజీ. ఎనీ బిగ్ నంబర్, మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి. సో ఎనీ బిగ్ నంబర్ డివైడెడ్ బై 5 ఇంటూ 5 చేయడం కంటే డివైడెడ్ బై 2 చేయండి. బట్ చేయడానికి ముందు పక్కన ఒక 0 పెట్టేసేయండి. ఓకే, సో ఇందాక మనం దీనికంటే ముందు సిరీస్ ఆఫ్ నంబర్స్ మాట్లాడాం. అందులో సిరీస్ ఆఫ్ 5s ఒకటే నేను ఇందాక సపరేట్ గా చెప్పలేదు, సపరేట్ గా చెప్దామని. సపరేట్ గా ఎందుకంటే ఇంటూ 5 ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇది చేయడం చాలా ఈజీ. చూడండి, సో 1 1 1 1 ఇంటూ 5 అనమాట. అంటే మీరు యాజ్ ఇట్ ఈస్ గా సిరీస్ ఆఫ్ 1s తో మల్టిప్లై చేయండి, లాస్ట్ కి ఇంటూ 5 చేయండి. సో ఇంటూ 5 బదులు ఏం చేయాలో మనకు తెలుసు, బట్ దానికి ముందు ఇది చేద్దాం. ఓకే, సో ఇది నంబర్ చాలా పెద్దగా ఉంది, పర్లేదు, ట్రై చేద్దాం. ఓకే, చూడండి. 4 1s 4 డిజిట్స్ రీచ్ అయ్యే వరకు ఫస్ట్ నుంచే. సో 2 2 + 5 7, 7 + 4 11, 11 + 6 17. సో 2 కట్ చేయండి. 5 4 6 8 ఎంత? 13 10 23. 5 కట్ చేయండి. 4 6 8 7 8 7 అంటే 15, ఇది 10, మొత్తానికి 25. సో 4 కట్ చేయండి. 6 8 7 9 6 8 7 9 7 + 9 16 + 6 వచ్చేసి 22 అండ్ 8 కలిపేస్తే 30 30. 6 కట్ చేయండి. 8 7 9 5 8 7 15 5 20 29. సో 2 9. 7 9 5 4 9 9 18 + 7 వచ్చేసి 25 2 5. 7 కట్ చేయండి. 9 5 4 3. సో 9 9 18 + 3 వచ్చేస్తే 22 2 2. కట్ చేయండి. 9 5 4 3 6. ఇది ఒక 9 ఇది ఒక 9 18 అనమాట. సో 1 and 8. 5 కట్ చేయండి. 4 3 6 1. సో 4 and 6 10, ఇది ఒక 4 14. 4 కట్ చేయండి. 3 6 1 2. 3 6 1 2 అంటే ఇక్కడ వరకు 10, ఇది ఒక 2 12 మొత్తానికి. 3 కట్ చేయండి. 6 1 2 5 6 1 2 5 6 1 2 9 + 5 అంటే 14 1 and 4. 6 కట్ చేయండి. 1 2 5 7 1 2 7 10, ఇది ఒక 5 15. సో 15. 1 కట్ చేయండి. 2 5 7 8 2 5 7 అంటే 14 + 8 వచ్చేసి 22. ఓకే, 2 కట్ చేయండి. 5 7 12 + 8 20 + 8 28 28. 5 కట్ చేయండి. 7 8 15 15 + 17 వచ్చేసి 15 + 17 32. సో 3 and 2. 7 కట్ చేయండి. 8 8 16 + 9 25 + 5 30. 8 కట్ చేయండి. 8 9 5 4 8 9 17 17 + 5 22 + 4 26 26. సో ఇక్కడ తోటి 4 డిజిట్స్ అయిపోయాయి. నెక్స్ట్
9, 5, 4, 14, 18, 1 and 8, and 5 plus 4, 9, and lastly 4. Okay. Yeah. You may do it from right side or left side. Anything is okay, no problem. చేద్దాం రైట్ సైడ్ నుంచి చేస్తున్నాను. 2, 8, 2, నెక్స్ట్ 9. ఇక్కడ నంబర్ రాసేటప్పుడు నెక్స్ట్ ప్లేస్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ 5, 8, ఇక్కడ యాక్చువల్గా 2 బట్ 3, సో 1 అండ్ 7, 3, 9, 5, 3, 5, 7, అండ్ ఇక్కడ యాక్చువల్గా 4 బట్ 5 అవుతుంది. 5, 1, 5, 2, 7, 8, 9 అండ్ 4. సో ఇది మల్టిప్లికేషన్ బై 4 ones అండి. ఓకే, సో దీనికి ఇప్పుడు ఏం చేయాలి, ఇంటూ 5 చేయాలి. సో ఇంటూ 5 బదులు ఏం చేద్దాం, ఒక 0 పెట్టేసి బై 2 చేద్దాం. డివైడెడ్ బై 2 చేస్తున్నాను. ఓకే, సో డివైడెడ్ బై 2 చేయడం మనకి నార్మల్ ప్రాసెసింగ్. చేయండి. ఇక్కడ ఎంత 1, 4, 1, ఇక్కడ 4, 15 అవుతుంది, 7, 18 అవుతుంది, 9, 1, 11 అవుతుంది, 5, 17 అంటే 8, 13 అంటే 6, 19 అంటే 9, 15 అంటే 7, 13 అంటే 6, 15 అంటే మళ్ళీ 7, 17 అంటే 8 times 1 remainder, 15 అంటే 7, అండ్ 1 remainder 11 అంటే 5, 15 అంటే మళ్ళీ 7, 12 అంటే 6, 7 అంటే 3, 18 అంటే 9, 9లో 4 times 1 remainder 14, 7. ఇక్కడ తోటి డివిజన్ బై 2 అయిపోయింది, పక్కన 0 పెట్టేసేయండి. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఓకే, సో ఇంత పెద్ద నంబర్ పెద్ద క్యాలిక్యులేటర్లో కూడా పట్టదు. ఈవెన్ మీరు కంప్యూటర్లో టైప్ చేసినా ఇంత పెద్ద నెంబర్ చూపించకుండా అది సంథింగ్ షార్ట్ కట్ ఫామ్ లో అంటే పవర్స్ లో చూపిస్తుంది. ఇన్ని డిజిట్స్ అయితే చూపించదండి. ఓకే, సో ఇంత యాక్యురేట్ గా ఇంత ఫాస్ట్ గా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు యూజింగ్ దిస్ టెక్నిక్స్, వేదిక్. ఓకే, సో ఇక్కడ తోటి క్లాస్ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి విల్ సీ మల్టిప్లికేషన్ బై 5 అయిపోయింది కదా, మల్టిప్లికేషన్ బై 25, మల్టిప్లికేషన్ బై 50, అండ్ ఆ తర్వాత యూజింగ్ టేబుల్స్ అప్ టు 9 టేబుల్స్ వరకు యూజ్ చేసి పెద్ద మల్టిప్లికేషన్స్ ఎలా చేయొచ్చు, అండ్ దాంతో పాటు వీలైతే సిరీస్ ఆఫ్ 9s. ఓకే, సిరీస్ ఆఫ్ 9s నెక్స్ట్ క్లాస్ లో కానీ, నెక్స్ట్ క్లాస్ లో అవ్వకపోతే ఆ నెక్స్ట్ క్లాస్ లో కానీ సిరీస్ ఆఫ్ 9s తీసుకుంటా. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.